రాముడు కొలువైనటువంటి అయోధ్యలో దేవాలయాన్ని రామ దేవాలయాన్ని కూల్చేసి అక్కడ బాబర్ అనేవాడు ఒక బాబ్రీ మసీదుని కట్టాడు. ఎంతో ప్రశస్తమైనటువంటి అయోధ్యలో అనేక మంది ముస్లింలు అక్కడ చేరిపోవడమే కాకుండా హిందువులు పవిత్ర స్థలమైనటువంటి పవిత్రంగా పూజించేటటువంటి ఒక దేవాలయంలో రాముడి దేవాలయాన్ని కూల్చేసి అక్కడ బాబ్రీ మసీదుని కట్టి హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడమే కాకుండా ఆ తర్వాత 5 సంవత్సరాల కాలంలో అనేక మంది హిందువులు ఊచకోతకు గురయ్యారు. సరే, చివరికి ఎల్కే అద్వానీ గారి ఆధ్వర్యంలో హిందువులకి కొంచెం మార్పు వచ్చి ఏదో బాబ్రీ మసీదుని అయితే కూల్చారు 30 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత అది న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. చివరికి 2019లో బాబ్రీ మసీదు అది రామాలయం అని తేల్చడం, హిందువులు అక్కడ దేవాలయాన్ని కట్టుకోవాలని చెప్పడం కాకుండా బాబ్రీ మసీదుని నిర్మించుకోవడానికి మళ్ళీ ప్రభుత్వం ఇంకొక దగ్గర స్థలం కూడా ఇచ్చింది ముస్లింలకి. అది అయిపోయినటువంటి అంశం. చివరికి కాంగ్రెస్ వాళ్ళు మన రాముడు కొలువు తీరినప్పుడు జనవరి 22న ఒక్కరు కూడా రాకపోగా దాన్ని ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నారు. చివరికి ఇప్పుడు మాజీ న్యాయమూర్తులు కూడా, సుప్రీంకోర్టులో పనిచేసినటువంటి న్యాయమూర్తులు కూడా ఈ తీర్పుని తప్పుపడుతున్నారు. ఇది లౌకికవాదానికి, సెక్యులరిజానికి విరుద్ధం అంట. ఆర్ఎఫ్ నారిమన్ అనే న్యాయమూర్తి, మాజీ న్యాయమూర్తి అయితే ఆయన తప్పుపడుతున్నారు దీన్ని. ఈ తీర్పు చాలా తప్పు అంట. ఎలాగంటే, ఢిల్లీలో నిర్వహించిన జస్టిస్ ఏఎం అహ్మదీ తొలి స్మారకోపన్యాసం సందర్భంగా లౌకికవాదం, భారత రాజ్యాంగం అనే అంశంపై మాట్లాడుతూ జస్టిస్ నారిమన్ ఈ వ్యాఖ్యలైతే చేశారు. మసీదును కోల్చడం అక్రమమని తేల్చి చెప్పిన న్యాయస్థానం వివాదాస్పద భూమిని అప్పగించడానికి చూపిన కారణాలతో తాను ఏకీభవించలేకపోతున్నానని జస్టిస్ నారిమన్ అయితే తెలిపారు. 1000 తలల కాలసర్పముల దేశవ్యాప్తంగా ప్రతిరోజు ప్రార్థనా స్థలాల వివాదాలు పడగ విప్పుతున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. మసీదులు, దర్గాలకు వ్యతిరేకంగా ప్రతిరోజు కోర్టుల్లో కేసులు దాఖలవుతున్నాయని, ఇవి మత సామరస్యాన్ని దెబ్బతీస్తాయని జస్టిస్ నారిమన్ అయితే హెచ్చరించారు. ఇది ఈ లౌకికవాదుల యొక్క మనోభావం. మరి ఇన్ని దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి, ఇన్ని దేవాలయాల్ని కూల్చేస్తున్నారు, ఒక్కడూ మాట్లాడడం లేదు. అది పక్కన పెడితే 40,000కు పైగా దేవాలయాల్ని కూల్చేసి వాటిపైన మసీదులు కట్టారు కదా, మరి దాని గురించి ఎవడో మాట్లాడటం. ఇది మన దేశంలో ఉన్నటువంటి లౌకికవాదం. హిందువులే, ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీగా ఉన్నటువంటి హిందువులే మైనారిటీ కంటే దారుణంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి.